31వ దావీదు కీర్తన 31వ దావీదు కీర్తన 8వ వచనాన్ని మనము చదువుకుందాం. 8వ వచనం. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన దేవుడు మన శత్రువుల చేత చెరపట్టనివ్వని దేవుడు. మన విరోధమైనటువంటి శత్రువుల చేతి నుంచి మనను తప్పించువాడై ఉన్నాడు. ఆయన విశాల స్థలములకు మనల్ని తీసుకువెళ్ళి మన పాదములు నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ దినమున మన జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానంతో ధైర్యపరుస్తున్నాడు. ఈ దినమున నీవు ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, నీ యొక్క పరిస్థితుల్లో విశాలతను తీసుకురావడానికి దేవుడు శక్తిమంతుడైన వాడు. ఆయన నిన్ను బలపరచుటకు సమర్థుడైన దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, మరి నా పాదములను విశాల స్థలానికి నువ్వు తీసుకొచ్చావయ్యా. మరి నా పరిస్థితుల్లో ఏ శత్రువు నన్ను ఓడించక నన్ను బలపరిచిన దేవుడవు నీవే అని. మరి కీర్తనలు 4వ కీర్తన 1వ వచనంలో ఆయన ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. నా నీతికి ఆధారమైన దేవ, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన జీవితంలో ఎటువంటి ఇరుకు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కూడా ఆ సమయంలో దేవుని మీద ఆధారపడమని దావీదు నేర్పుతున్నాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి మన ఇరుకులో విశాలతను తీసుకొని వస్తాడు. మన ఇరుకును మనకు విశాలతగా మారుస్తాడు. మన ఇబ్బందిని మేలుగా మారుస్తాడు. మన కష్టమును మనకు ఆశీర్వాదంగా తీసుకురాగలిగినటువంటి శక్తిమంతుడైన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బలమైన కార్యాలు మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతాయంటే మనకు ఎటువంటి సమస్య లేకుండా మనము క్షేమంగా సంతోషంగా ఉన్నప్పుడు కాదు. మనకు ఎప్పుడైతే ఇరుకు అనేది వస్తుందో, మనకి ఎప్పుడైతే సమస్య అనేది వస్తుందో, మన జీవితంలో ఎప్పుడైతే కష్టమైన పరిస్థితుల్లో మనం నడుస్తుంటామో అప్పుడే దేవుని యొక్క బలమైన కార్యాలు మన జీవితంలో నెరవేరుతాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ దినము కఠినమైన పరిస్థితుల గుండా మనం నడుస్తున్నప్పుడు మరి దేవుడు మనకు దూరం అయ్యాడేమో, లేకపోతే నేను ఏదో పాపం చేసేసానేమో, ఏదో మరి శాపం నన్ను వెంబడిస్తుందేమో, ఎవరో మనుషులు నాకు విరోధంగా ఏదైనా చేస్తున్నారేమో, మరి దుష్టుడైన సాతానుడే నన్ను ఇబ్బంది పరుస్తున్నాడు, సాతానికి నన్ను అప్పగించేశాడు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మన ఇరుకును విశాలముగా మార్చే దేవుడు మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన కష్ట సమయమున మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆ కష్టమును పోగొట్టి నెమ్మదిని మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. మరి 94వ కీర్తన 19వ వచనం మనం చదువుదాం. దేవుని వాక్యములు ఇక్కడ వాక్యం చెప్తుంది, నా అంతరంగమునందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన అంతరంగములో ఎన్నో విచారాలు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. మరి దాని గురించి మనం ఆలోచించి మనకు విచారం కలుగుతుంది. ఈ లోకంలో మనుషులు మరి ఏదో ఒక సమస్యను గురించి ఆలోచిస్తూ విచారపడుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఆదరణ కలిగించే దేవుడు.
ఆయన నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఆయన మన పక్షమున నిలబడి ఉంటాడు. మన పక్కన ఆయన ఎప్పుడు కూడా మనల్ని బలపరచుటకు సిద్ధమైన దేవుడు, సిద్ధంగా ఉండే దేవుడు. హల్లెలూయా. మరి 18వ వచనం చెప్తే దాని పై వచనము, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఆమేన్. నేను పడిపోయాను, లేదా మరి ఈ ఇరుకులో నుంచి నేను బయటికి రాలేను, ఈ పరిస్థితుల్లో నుంచి నేను విడుదల పొందుకోలేను అని అనుకున్న ప్రతి సమయంలో దేవుడి కృప ఏం చేస్తుందంట? మనల్ని బలపరిచి బయటికి తెస్తుంది. దేవుని కృప మనకు తోడై ఉంటది. హల్లెలూయా. ఆ దేవుని కృప మనలను విడిచిపెట్టదు. హల్లెలూయా. దేవుని కృప నిరంతరము నీకు తోడుగా ఉంటది. దేవుని కృప అంటే ఎవరు? యేసు ప్రభువే కృపా సత్య సంపూర్ణుడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ యేసయ్యే కృపా సత్య సంపూర్ణుడిగా, మరి నా కాలు జారిపోయింది, లేదా నా శత్రువులను పట్టుకుంటున్నారు, లేదా నా పరిస్థితుల్లో నాకు విచారం ఎక్కువైపోతుంది, వేదన ఎక్కువైపోతుంది అన్నప్పుడు ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంట? యేసయ్య కృపా సత్య సంపూర్ణుడిగా మనలను బలపరుస్తుంది, మనను నిలబెడుతుంది. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఉండని మనం ఏమైపోయే వాళ్ళము. హల్లెలూయా. మరి 17వ వచనం, అదే 94వ కీర్తన 17వ వచనం మనం చదివితే, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండను. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎన్నో కష్టమైన సమయంలో మనకు సహాయం ఎవరై ఉన్నారు? మన యేసయ్యే మనకు సహాయం. ఆయన సహాయము చేయకపోయి ఉంటే మన ప్రాణం ఏమై ఉండేదంట? మౌనమందు నివసించి ఉండేది. అనగా మరణించి ఉండేవాళ్ళం, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉండేవాళ్ళం. కానీ ఎవరు మనకు సహాయకుడు? మన దేవుడే మన సహాయకుడు. ఆయన నిత్యము మనకు తోడై ఉండి విశాల స్థలములోనికి మనం నడిపించే దేవుడు. హల్లెలూయా. నీ ఇరుకును విశాలంగా మార్చే దేవుడు ఆయన. నీ కష్టమును నీకు ఆశీర్వాదంగా మార్చగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. మరి లూకా సువార్త 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ సీమోన్ పేతురు ఒక కఠినమైన పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నాడు. మరి ఆ కఠినమైన పరిస్థితి ఏంటి? మరి 5వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, సీమోను, నా ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ మాకేమీ దొరకలేదు. కాబట్టి రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, రాత్రంతా మేము కష్టపడ్డాం, లేదా నా జీవితం అంతా కష్టమే, నా పరిస్థితులన్నీ నాకు కన్నీరు కలగజేస్తున్నాయి. మరి నాకు ఎంత ప్రయత్నం చేసినా కూడా నా జీవితంలో మేలు కనపడటం లేదు, మాకేమి దొరకదేమో అనిపిస్తుంది. మరి ఈ పరిస్థితులు బయటికి రాలేని విధంగా నాకు అనిపిస్తుంది అనే విధంగా మనకు అనేక విధాలైనటువంటి విచారములు మన హృదయంలో ఉండొచ్చు. మన పరిస్థితులు మనకు విచారాన్ని కలుగజేస్తూ ఉండొచ్చు. అక్కడ పేతురు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వాళ్ళు రాత్రంతా ప్రయత్నం చేస్తున్నారంట. మరి వారి జీవితం మరి అనుదినము ఆ చేపలు పట్టుటతోనే వాళ్ళ జీవితం కొనసాగుతుంది. కానీ ఒక్క చేప కూడా దొరకలేనటువంటి పరిస్థితిలో మరి వాళ్ళు ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. కానీ అక్కడ ఏం జరుగుతుంది? దేవుని వాక్యం చెప్తుంది. 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. జన సమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. హల్లెలూయా. యేసు ప్రభు దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, ఎవరు ఇరుకులో ఉంటారో వారి మీద ఉంటుంది. అక్కడ యేసు ప్రభు వెంట ఎవరున్నారంట? గొప్ప జన సమూహం. యేసు ప్రభు ఒక్కడట నడుచుకుంటూ ఆ పక్క రాలేదు. ఆయన వెంట ఒక గొప్ప జన సమూహం ఉండిందంట. కానీ దేవుడు ఆ జన సమూహాన్ని చూసి, నా వెంట ఇంతమంది పరిగిస్తున్నారు, నా మాటలు ఇంతమంది వింటున్నారు, కాబట్టి వీళ్ళ ముందు నేను ఇంకా
గొప్ప విషయాలంతా కూడా నేను వాళ్ళకి చెప్పేసేయాలి, వాళ్ళతో పాటు ఆనందించాలనుకోనండి. దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటే, ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళపై దేవుని దృష్టి వెళ్ళిందంట. హల్లెలూయా! ఈ దినము ఇరుకులో నీవు ఉన్నట్లయితే దేవుని దృష్టి నీ మీదకు వస్తుంది ఈరోజు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ఇరుకు దేవునికి తెలుసు. నీ యొక్క ఇబ్బంది దేవునికి తెలుసు. నీ యొక్క సమస్య దేవునికి తెలుసు. ఆ ఇరుకును విశాలతగా మార్చడం ఎలాగో కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా! ఆ ఇరుకు, ఆ కష్టము, ఆ వేదన, నువ్వు ఎదుర్కొంటున్న ఆత్మీయ పోరాటం కావచ్చు, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగలేని పరిస్థితిలో ఉండి ఉండొచ్చు, క్రమమైన ప్రార్థన జీవితం కోల్పోయి ఉండొచ్చు, మరి వాక్యాన్ని ధ్యానించడానికే సమయం లేకుండా నీకు ఉండి ఉండొచ్చు, మరి ఆర్థిక సమస్యలు ఇబ్బందిగా ఉండి ఉండొచ్చు, లేదా కుటుంబ పరిస్థితులు, వ్యాధి బాధలు, ఏ విధమైన ఇరుకులలో ఉన్నా కూడా దేవుడు ఏంటంటే జన సమూహాన్ని చూడడం, ఎవరికి ఇరుకు అనేది ఉంది, ఎవరు విచారంలో ఉన్నారు, వారిని ఆదరించడానికి యేసు ప్రభు అక్కడ చూస్తున్నాడంట. హల్లెలూయా! ఆయన దృష్టికి ఈ 2 ధోనిలు కనిపిస్తున్నాయి. ఆ 2 ధోనిలకు ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క సమస్య, ఆ ధోనిల యుద్ధ మరి వలలు కడుగుతున్నటువంటి ఆ జాలల యొక్క పరిస్థితి యేసయ్యకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా! కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? జన సమూహాన్ని వదిలిపెట్టి 3వ వచనం చెప్తుంది, ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుంచి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి, ఆ దోణిలో నుండి ఆయన ఏం చేస్తాడు? జన సమూహంకు బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఆ 2 దోణుల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ దోణిలో అద్భుతం చేయాలో, ఎవరి జీవితంలో మేలు చేయాలో ఆ దోణి ఎందుకు వచ్చాడంట. హల్లెలూయా! యేసయ్యకు ఏ దోణి సీమోనిదో తెలుసు. ఏ దోణి ఎక్కితే మరి ఆ జీవితంలో అద్భుతం జరుగుతుంది దేవునికి తెలుసు. మరి ఈ దినమున నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ దోణిలో ప్రవేశించడానికి, నీ జీవితంలో ప్రవేశించడానికి మనం ఏం చేయాలి? అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా! స్థానం ఇవ్వాలి. దేవుని మన జీవితంలో చేర్చుకోవాలి. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాడంట? సీమోను యొక్క దోణి ఆయన ఎక్కగానే ఆయన వెంటనే కూర్చోడానికి స్థలాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. మరి ఆ దోణిలో కూర్చోడానికి పేతురు యేసయ్యకి అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా! కాబట్టి మన జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులున్నా మన ఇరుకును విశాలతగా మార్చగలిగినటువంటి యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి. నా జీవితంలోకి రా యేసయ్య అని పిలవాలి. అంతేగాని మన సమస్యను, మన విచారణను బట్టి, మన యొక్క ఇబ్బందులను బట్టి దేవునికి దూరం పోకూడదు. దేవుణ్ణి లోపలికి చేర్చుకోవాలి. హల్లెలూయా! ఎందుకంటే ఆయన మట్టుకే మన విచారణను కొట్టివేస్తాడు. మన దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. హల్లెలూయా! అద్భుతాలు ఆయన మన జీవితంలో చేస్తాడు. మన పరిస్థితులను మరి ఏమీ లేని పరిస్థితి నుంచి ఇక్కడ కూడా ఆయనకి ఏమైందంట? రాత్రంతా వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి ఏమీ దొరకలేదు. హల్లెలూయా! ఏమీ లేనటువంటి ధోనిలోకి యేసయ్య ప్రవేశిస్తాడు. నాకు అన్నీ ఉన్నాయి, నాతో యేసయ్య ఉంటాడు కాదు. ఏమీ లేని ధోనిలను యేసయ్య వెతుకుతాడు. హల్లెలూయా! అట్టి ధోనిలను దేవుడు నింపడం ప్రారంభిస్తాడు. అట్టి ధోనిలను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! కాబట్టి నీ ధోని ఖాళీగా ఉందా? నీ ధోనిలోనికి యేసయ్యను ఆహ్వానించు. నీ ధోనిలో సమస్య ఉందా? నీ ధోనిలోనికి యేసయ్యను చేర్చుకో. నీ కుటుంబంలో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయా? ఆ పరిస్థితిని యేసయ్యకు అప్పగించు. హల్లెలూయా! ఈరోజు నీ ధోనిలోనికి యేసయ్య ప్రవేశించడానికి నీ వైపు చూస్తున్నాడు. ఆ దినమున మరి సీమోను పేతురు యొక్క ధోనిని చూశాడంట. ఆ ధోనిలో ఆయన ఎక్కి కూర్చున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మన జీవితంలో ప్రవేశించిన మరుక్షణం మన పరిస్థితులన్నీ కూడా మనకు ఆశీర్వాదంగా మారిపోతాయి.
హల్లెలూయా. అది ఎంత కఠినమైన స్థితి అయినా కూడా అది మనకు మేలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. కాబట్టి యేసు ప్రభు కూడా ఏం చేశాడు? మొట్టమొదటి అద్భుతం చేయలేదు. మొట్టమొదట ఆయన బోధించాడంట. దేవుని వాక్యం చెప్తది 4వ వచనంలో ఆయన బోధించుట చాలించిన తరువాత అంట. కాబట్టి మొట్టమొదట దేవుడు మనల్ని సరిచేయడానికి మనతో మాట్లాడతాడు. మన జీవితంలో ఏమేమి నువ్వు సరి చేసుకోవాలో మనకు నేర్పుతాడు ఆయన. హల్లెలూయా. ఆయన అద్భుతమైన బోధకుడు, నిజమైన బోధకుడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మనతో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఆయన మాటలు ఆలకించాలి. దేవుడు చెప్పిన విధంగా మన జీవితాలు సరి చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మన మన ధోరణిని సరి చేసుకోవడానికి సిద్ధపడతామో దేవుని కార్యాలు వాటంతట అవే జరుగుతాయి. మన ధోరణులు మనం సరి చేసుకోవాలి. యేసయ్యకు ధోరణిలో స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ధోరణిలో కూర్చుండి బోధిస్తాడు మనకు మొదట. హల్లెలూయా. కాబట్టి నాకు ఈ సమస్యలో నుంచి, ఈ పరిస్థితిలో నుంచి బయటికి రావడానికి నాకు నీ ఆలోచన యేసయ్యా, నీ నడిపింపు నాకు దయచేయి యేసయ్యా, నన్ను బలపరుచు యేసయ్యా అంటూ దేవుని యొక్క సహాయం మనం కోరుకోవాలి. హల్లెలూయా. దేవుడు అక్కడ పేతురుకు కూడా బోధించాడు. అక్కడ బోధించిన తరువాత ఆయన ఏం చెప్తున్నాడు? నేను చెప్పిన ప్రకారంగా లోతుకు నడిపించి చేపలు పట్టు అంటున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి చేపలు పట్టు, నీకు సమృద్ధైన దీవెన దొరుకుతాయి. హల్లెలూయా. మరి సీమోను పేతురు అంటున్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఏమీ దొరకలేదు, అయినా కూడా నీవు చెప్పావు కాబట్టి, నీవు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నేను మళ్ళా వల వేస్తాను, మళ్ళా నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాటను మన హృదయంలో చేర్చుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దానికి మనం లోబడాలి. హల్లెలూయా. అది కొన్నిసార్లు కఠినంగా ఉంటది. ఆయన చెప్పిన మాటలు, ఆయన చేయమంటున్న పనులు మనకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే పగటిపూట చేపలు పట్టడము మరి ఏ జాలరి చేయని పని. రాత్రిపూట మరి చేపలు వాళ్ళు పట్టుకుంటుంటారు. ఉదయానికల్లా చేపలు ఒడ్డుకు తీసుకొస్తారు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? పగటిపూట చేపలు పట్టు అంటున్నాడు. పట్ట పగలు నువ్వెళ్ళి చేపలు పట్టు అని. మరి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక్క నీ మాటను బట్టి నేను ఈ పని చేస్తున్నాను. మామూలుగా అయితే చేపలు ఈ టైంలో పట్టకూడదు. చేపలు పట్టే సమయం కాదు ఇది. అయినా దేవుడు నాతో చెప్తున్నాడు. అంతే. మనం కూడా ఏంటంటే దేవుడు చెప్తున్నప్పుడు 100 మంది అంటారు, అదంటే నువ్వు చేస్తావు. నీకేం తెలివి ఉందా? ఇది సరైన పనే? నువ్వు ఈ పని చేయడం వల్ల ఏ మేలు పొందుకుంటావు అని అంటారు మనుషులకి. ఎందుకంటే లోకపు క్రియలకు విరోధముగా దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. దేవుని యొక్క సహాయం ఎప్పుడు కూడా మనుష్యులు అనుకున్న విధంగా ఉండదు. దేవుని సహాయం నువ్వు పొందుకోవాలంటే లోకానికి విరోధంగా ఎదురీదాల. లోకం చెప్పే ఆలోచనలు పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచనతో, అది లోకము తప్పు అని చెప్తున్నా కూడా ఆ మార్గంలో మనం నడవాలి. ఆ మార్గం అనుసరించాలి. అదెట్లా? మాకందరికీ ఉదయం పూట చేపలు పడితే చేపలు దొరకవు కదా, నువ్వెట్టబోయి పడతావు? యేసయ్య చెప్పాడు, నేను పడతాను. యేసయ్య చేయమన్నాడు, నేను చేస్తాను. అంతే జవాబు. నా దేవుడు నాకు చెప్తున్నాడు, ఈ సమయంలో లోకంలో ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళకి చేపలు దొరకకపోవచ్చు. నా యేసయ్య చెప్పాడు కాబట్టి నాకు దొరుకుతుంది. ఇది విశ్వాసం. హల్లెలూయా. దేవుడు చెప్పినా కూడా, దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా పక్కనున్న వాళ్ళందరూ ఈ మాట చెప్పారు, వాళ్ళంతా ఈ ఆలోచన ఇచ్చారు, వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్తాము అంటే మనం పొందుకోవాల్సిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఆ విశాలతలోనికి నడిచే మార్గము ఇరుకుగా మారిపోతుంది. దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా లోకానికి విరోధంగా ఉంటాయి. దేవుని ఆలోచనలు మనం పట్టుకోవాలి. ఆయన మాటకు మనం లోబడాలి. హల్లెలూయా. సీమోను పేతురు కూడా దేవుని మాటకు లోబడ్డాడంట.
లోబడిన మరుక్షణం ఆయన ఏం చేశాడు? 6వ వచనం చెప్తుంది, వారు అలాగు చేసి, ఎలాగ చేశారు? లోకమంతా చేపలు పట్టొద్దని చెప్పింది, వీళ్ళు యేసయ్య మాట విన్నారు. యేసయ్య మాట విని వాళ్ళు అలాగు వెళ్ళి చేపలు పట్టడానికి వలలు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా. ఏమైపోయింది? విస్తారమైన చేపలు వచ్చేసాయి. మరి పక్కనున్న వాళ్ళు కూడా పిలిపిస్తున్నారంట. వారు వచ్చి 2 దోణలు మునుగునట్టు నింపుతున్నారంట. ఆమేన్. ఖాళీ దోణలు ఏమైపోయినాయి? మునుగునట్లు నిండుతున్నాయి. ఆమేన్. దేవుని దగ్గరికి మనం నిజముగా లోబడి వస్తే మునిగేంత ఆశీర్వాదాలు మనకుంటాయి. మునిగేంత దీవెనలు మనకు వస్తాయి. కానీ సమస్య ఎక్కడుందంటే మన ధోరణి దేవుని చేతిలోకి ఇవ్వడంలో ఉంది, మన దేవుని మాటకు లోబడ్డంలో ఉంది. మనం ఎట్లుంటామంటే మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాం. దేవుడిచ్చే ఆలోచనలు తీసుకో. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ విడుదల అనేది కలుగుతుందా? ఆ విశాలత మనకు వస్తుందా? దేవునికి మన ధోనిని అప్పగించాలి. ఈరోజు ఉదయకాలంలో కూడా దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. పేతురుని చూసిన దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీ స్థితిలో ఏమి చేయాలనేది ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆ యొక్క కార్యము ఆయన చేయడానికి ఈ ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన బోధిస్తాడంట. అద్భుతం చేయకముందు ఏం చేస్తాడు? ఆయన నీతో మాట్లాడతాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు, నీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుని మాట ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే లోకపు యొక్క ఆలోచనకు విరోధంగా ఉంటుంది. కానీ మనం ఏం చేయాలా? నేను దేవుని బిడ్డని. హల్లెలూయా. దేవుని బిడ్డని కాబట్టి నేను ఎదురుతాను. నేను లోకానికి విరోధంగా నేను నడుస్తాను. హల్లెలూయా. నేను కంటికి కనపడే దాన్ని బట్టి నేను జీవించను, కానీ కంటికి కనిపించని దాన్ని నేను నమ్ముతాను. హల్లెలూయా. అదే విశ్వాసం. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే దేవుని నమ్ముతామో ఆయన ఏం చేస్తాడంట? చక్కగా మన దోణెను నింపుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దోణెను మనం నింపి సమృద్ధైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ దినం కూడా దేవుడు పేతురు ధోరణి చూసినట్లు నీ ధోరణి చూసి నీ ధోరణి నింపుటకు నీతో మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగిద్దాం. ప్రభువా, ఇదిగోనైనా విశాల స్థలమున నా పాదాలు నిలవబెట్టు తండ్రి. తండ్రి, ఏ సమస్య ఇక నన్ను తాకనంతగా, ఏ ఇబ్బంది నా జీవితం తాకనంతగా తండ్రి విశాలతలోనికి నన్ను నడిపించు. నాకు సహాయం చేయి. నేను అలసిపోయాను నా పరిస్థితులు బట్టి, నాకు విరోధంగా మాట్లాడే మాటలు బట్టి, నా యొక్క వ్యాధి బాధలు బట్టి, నా సమస్యలు బట్టి నేను అలసిపోయాను. రాత్రంతా ప్రయత్నం చేసి అలసిపోయాను. నా జీవితకాలం అంతా ప్రయత్నం చేసి అలసిపోయాను. నాకు నా ధోరణిలోనికి నువ్వు ప్రవేశించేసయ్యా. నన్ను చూస్తున్నావు కాబట్టి ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నా జీవితంలో నువ్వు ప్రవేశించినప్పుడు ఈ యొక్క ఖాళీ అంతా కూడా పొంగి పొర్లే దీవెనగా మారుతుంది. పొంగి పొర్లే ఆశీర్వాదంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితం అనే ధోరణి దేవునికి ఇస్తాం. దేవుడిస్తున్నటువంటి ఆలోచనకు లోబడతాం. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మనుషుల ఆలోచనకు విరోధంగా ఉంటుంది. ఎట్లా ఇది జరుగుతుంది అంటే యేసయ్య చెప్పాడు కాబట్టి జరుగుతుంది. అంతే మన విశ్వాసం. ప్రయత్నం చేద్దాం. దేవుడు నిశ్చయంగా మన ప్రయత్నములన్నిటి కూడా సఫలపరిచి గొప్ప దీవెన మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దావీదు చెప్తున్నాడు, నా శత్రువుల చేత నన్ను చెరపట్టనీయలేదయ్యా, విశాల స్థలములకు నన్ను నడిపించావు. ఆమేన్. అవును తండ్రి, ఈ దినమున నీ బిడ్డలు ఈ దినం వర్తమానం వింటుండగా వాళ్ళ జీవితంలో పరిస్థితులనైనా ఏ ఇరుకుగా ఎట్టి ఇబ్బందిగా ఉన్నాయో అయినా అది నీకు మట్టుకే తెలుసు. మరి తండ్రి, ఇరుకులో అయినా ఉన్నటువంటి సీమోను ధోరణి మీరు చూసినందుకు వందనాలు. ఆ ధోరణినే నువ్వు ఎన్నుకున్నందుకు స్తోత్రం. ఆ ధోరణి మరి తండ్రి నీకు కావాలని కోరుకున్నందుకు మరి తండ్రి
నీ ఆలోచన అతనికి చెప్పి, అయినా తండ్రి మరి నీ మాటకు లోబడిన మరుక్షణం విస్తారమైన దీవెనలు అనుగ్రహించి విశాలతలోనికి పేతుని నడిపించినందుకు నీకు స్తోత్రాలుగా. ఈ ఉదయ కాలంలో నీ బిడ్డల యొక్క ఇరుకు విశాలతగా మారునుగాక, దుఃఖము నాట్యముగా మారునుగాక, సమస్యలు ఆశీర్వాదంగా మారిపోవునుగాక, ప్రతి పరిస్థితి నీ బిడ్డలకి మేలుగా మారునుగాక. తండ్రి, ఆ కార్యములు జరుగుటకు నీ బిడ్డలు నీ మాటకు లోబడుదురుగాక. మరి నీ నీ యొక్క ఆలోచన తండ్రి ఎంతమంది విరోధంగా చెప్పిన తండ్రి అది ఎలా జరగదని ప్రశ్నించిన దేవుని చిత్తానికి లోబడేందుకు, ముఖ్యంగా దేవుని యొక్క ఆలోచన ఆయన తీసుకొని వినగలిగేందుకు, దాన్ని పాటించేందుకు బిడ్డలకు మీ కృపద ఇచ్చింది, బలపరచండి. నీ చిత్తానుసారంగా నీ బిడ్డల్ని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో, వలలు పిగిలేంత దీవెనలతో మీ బిడ్డలు మీరు నింపి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మీ చేతికినైనా మీ బిడ్డలను అప్పగించి యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్.